నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో వందే భారత్ రైలు ప్రారంభం. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి. స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన విశాఖ జేసీ అశోక్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు తెలియజేయాలి. విశాఖలో సిపిఎం నాయకులు డిమాండ్. విశాఖలో ఘరానా మోసం. రెండో పెళ్లి చేసుకుని భర్తను మోసం చేసిన సినీ నటి. విశాఖ నుంచి మరో 2 వందే భారత్ కొత్త రైళ్లు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నట్లు విశాఖ రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం విశాఖ డిఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ, పూరి, సికింద్రాబాద్, విశాఖకు ప్రత్యేకంగా వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయని, వీటిని దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారన్నారు. ప్రయాణికులకు ప్రత్యేకమైన భోజన వాతావరణాన్ని అందించడం కోసం ప్రధాన స్టేషన్ల పాయింట్ల వద్ద ఇండియన్ రైల్ కోచ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా నూతనంగా విజయనగరంలోని రైల్ కోచ్ రెస్టారెంట్ ను రేపు ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారని తెలిపారు. అలాగే స్థానిక కళాకారులు, నేతల కార్యకర్తలు ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా స్టేషన్లోని అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. So this is a 8-coach train which is getting inaugurated. Good afternoon to everyone. Tomorrow, Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, is going to inaugurate several projects and also dedicate to the nation various projects across Indian Railways worth approximately rupees 85,000 crores. Also, he is going to flag off 10 Vande Bharat trains. We shall be having 2 trains coming to Visakhapatnam. So this will be the 3rd Vande Bharat train which will be touching Visakhapatnam. Tomorrow, flagging off of the Visakhapatnam Puri Vande Bharat Express shall be done in the morning at around 9 o'clock. Also, we shall be having the Sikandrabad Visakhapatnam Vande Bharat Express which shall be flagged off again in the morning from Sikandrabad, and it would be reaching Visakhapatnam towards late evening. I would say that Vande Bharat Express, Visakhapatnam now is lucky to have 3 Vande Bharat Express trains. We have 5 pairs of trains which go to Puri from Visakhapatnam. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అధికారులకు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ అశోక్లు ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించి బాధితులకు తగిన న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. తర్వాత నాకు ఫ్యాషన్ ఫ్రంట్ టేబుల్ దగ్గర ఫ్యామిలీ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకూడదని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా? మా వైఫ్
జరిగింది. వాళ్ళ మీద యాక్షన్ చేస్తుంది. అంటే అన్యాయం అంటే ఏ అన్యాయం? అన్యాయం అంటే మేము 578 జీవో ఉన్నప్పుడు మేము రెగ్యులర్ చేసి భూమిని హ్యాండ్ ఓవర్ చేశారు ఏపీహెచ్పీ వాళ్ళకి అమ్మకం సందర్భం. ఇవన్నీ అన్యాయాలే. తర్వాత రాత్రి మామిడి తోటను కొట్టి తయారించారు. అది వాళ్ళ చట్టం అతిక్రమించారు. దీన్ని మా రెగ్యులర్ చేయకపోవడం బట్టి మేము ఇన్నాళ్ళు మేము అసలు డబ్బులు మాకు హక్కులు లేక మేము దాని మీద డబ్బులు చేయలేక మా మొక్కలో చాలామంది చనిపోయారు. పిల్లలు జరగలేదు. ఈ భూమి జిరాయితీ భూమి యాక్చువల్గా ఇనామీ ఇచ్చిన తర్వాత కూడా ఈ భూమి ఎవరి స్వాధీనంలో ఉన్న భూమి ఎవరు దేవస్థానంగా ముద్ర పడినా తప్పటికండి ఎవరి భూమి వాళ్ళు అనిపిస్తున్నారు. 2019 ఏప్రిల్ నుండి కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ల వద్ద నిరసనలు చేపట్టాలని సిపిఎం కేంద్ర పిలుపు మేరకు సోమవారం విశాఖ పాత జైలు రోడ్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ ఎదుట సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఎం జగ్గు నాయుడు మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానం మార్చి 6 నాటికి ఎన్నికల బాండ్లు ఎవరు ఎంత కొనుగోలు చేశారో వాటి వివరాలు ఎన్నికల కమిషన్ ఇచ్చి వాటిని మార్చి 13 కల్లా ఎన్నికల కమిషన్ బహిర్గతం చేయాలని 15వ తేదీ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ఎస్బీఐ చైర్మన్ బేఖాతరు చేయడం కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోవడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎస్బీఐ ఈ వివరాలు 21 రోజుల్లో ఇవ్వలేమని 116 రోజులు అంటే జూన్ 30 నాటికి గడువు కావాలని మార్చి 4న కోరడం సిగ్గుచేటు. కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి భయపడి ఎన్నికల తరువాత ప్రకటిస్తామని చెప్పడం అంటే సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కడమే అన్నారు. సుప్రీంకోర్టు గత నెల 15వ తేదీన ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమైనవి, ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నవి, ఇవి రాజకీయ పార్టీల అవినీతిని చట్టబద్ధం చేసేవి. కాబట్టి ఈ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తున్నాం. రద్దు చేయడమే కాదు, 2019 ఏప్రిల్ నుండి ఎన్ని బాండ్లు సేకరించారు, ఏ పార్టీ ఎంత సేకరించింది, ఎవరు ఇచ్చారు, ఎంత విలువైన ఇచ్చిన వివరాలని ఈ నెల 6వ తేదీన నాటికి ఈసీ సమర్పించాలని చెప్పని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈసీ వివరాలని ఈ నెల 13వ తేదీ నాటికి దేశ ప్రజల ముందు బహిర్గతం చేయమని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడితో ఈ వివరాలని ఇంతవరకు బయటికి ప్రకటించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించింది, ఉల్లంఘించింది. కాబట్టి ఎస్బీఐ చైర్మన్ని వెంటనే అరెస్ట్ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి చెప్తున్న కుంటు సాగులేంటి, డిజిటల్ ద్వారా కాకుండా రాశారంట 22,000 బాండ్ రాశారంట. ఈ లెక్కడం టైం పడుతుందంట. సిగ్గులేదని అడుగుతున్నాం మేము. ఓ పక్కకి మోడీ ప్రభుత్వం చెప్తుంది డిజిటల్ దేశం అని చెప్పని, ఎస్బీఐ చైర్మన్ చెప్తున్నాడు రాశామని చెప్పని. మీరు రాసిన దాన్ని లెక్క పెట్టడం కోసం ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? మీకు 21 రోజులు టైం ఇచ్చింది కోర్టు. 21 రోజుల్లో 20,000 బాండ్లు లెక్క పెట్టలేదు. వేరే వాడితో పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి సీరియల్ నటి తనని పెళ్లి పేరుతో మోసం చేసిందని విశాఖలో బాధితుడు మీడియాను ఆశ్రయించాడు. అత్తారింటికి దారేది పలుకే బంగారం అయ్యే సీరియల్ ఫేమ్ అడ్డాల ఐశ్వర్య పెళ్లి పేరుతో చీటింగ్ చేసిందని శ్యామ్ కుమార్ అనే వ్యక్తి బోరుమని విలపిస్తున్నాడు. ఈ సందర్భంగా సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రముఖ టీవీ సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య తనను పెళ్లి చేసుకుని మోసం చేసిందన్నారు. పెళ్లైన తర్వాత 25 లక్షలు కాజేసి విడాకులు కోరుతూ తనను తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుని తిరిగి తనపైనే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతుందని, తనకు న్యాయం చేయాలని బాధిత భర్త ఇంటి శ్యామ్ కుమార్ కోరుతున్నారు. కాపు మ్యాట్రిమోనీ ద్వారా సీరియల్ నటి ఐశ్వర్యని తాను పెళ్లి చేసుకున్నానని, జీ తెలుగు, మా టీవీ, ఈటీవీ, జెమినీ టీవీ పలు ఛానల్లో ప్రసారమయ్యే టీవీ సీరియల్లో నటిస్తున్న అడ్డాల ఐశ్వర్య పెళ్లి అయిన నెల రోజుల తర్వాత బయటపడ్డ అక్రమ సంబంధం పెట్టుకుందన్నారు. హైదరాబాద్ కు చెందిన రియల్ ఎస్టర్ కరణం రమేష్ బాబుతో వివాహిత సంబంధం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతుందంటూ ఆరోపించారు. పలుకే బంగారమయ్య, జెమినీలోని అలా వైకుంఠపురం, ఈ జీ తెలుగులోని అమ్మాయి గారు అని సీరియల్ చేశారు. అమ్మాయికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు సార్ పెళ్లి చేస్తున్నాం, మమ్మల్ని ఎందుకు ఇంతలా రోడ్డు మీద లాగేసి మమ్మల్ని ఇంతలా చేసి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. అమ్మాయి గురించి ఇప్పుడు అబ్బాయితో ఉన్నదని తెలిసింది. మేము అడగడానికి వెళ్తుంటే మా గురించి లేనిపోనివన్నీ బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేసుకుని అమ్మాయి ఇన్ని చేసుకొని ఇలా చేస్తుంది, మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది. అమ్మాయి అనేది అసలు బయటికి రావట్లేదు.
మ్యూచువల్ డైవర్స్ గురించి అంటే మేము అడుగుతున్నాం కదా సార్, ఇది జరిగిందని చెప్తుంటే ఎవరో వినట్లేదు కదా సార్. మేము అమ్మాయి చేసిన తప్పు, ఇలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు మాకు ఇంతలాగా మా పరువు నష్టపోయి మాకు అన్నీ పోయి ఇంతలా మమ్మల్ని రోడ్డుకి లాగారు కదా సార్. అమ్మాయి ఎంక్వైరీ అంటే సార్, అమ్మాయి ఆ ఫిలిం మేకర్ సత్యనారాయణ గారు స్టూడెంట్ అన్నారు సార్. వాళ్ళ అమ్మాయి నుంచి వాళ్ళ మదర్ నుంచి తనతో ఉంటామని చెప్పారు. మేము ఆ రకంగా దాని మీద చూసి నమ్మాం అంతే. మాకు అక్టోబర్ 26న ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణం రమేష్ బాబు అన్న అతను నాకు ఫోన్ చేసి, మీ వైఫ్ని మీరు వదిలేయాలి, డైవర్స్ ఇస్తారా ఎవరా, లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని ఒక గొడవ అవ్వడం జరిగింది. మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాల జగదీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం. అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు. మేము అడగడానికి వెళ్తే పెందుర్తి పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేసామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు. పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. ఆ రోజు పిలుస్తానన్నారు, ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు. నెక్స్ట్ రోజు మేము గొడవ అవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసి చింతగట్ల ప్రజల కోసం తాను ప్రాణత్యాగంకైనా సిద్ధమన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలోని చింతగట్ల ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత గనిశెట్టి కనకరాజు సోమవారం ఆయన చింతగట్లలో మాట్లాడుతూ తాను ఎక్కడైనా 1 సెంటు భూమి కబ్జా చేస్తానని ఆధారాలతో సహా నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని అన్నారు. తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు తాను భయపడని అని, వారి అధికారంలో ఉన్నప్పుడు క్వారీ పేరుతో చేసిన దోపిడీని అడ్డుకున్నానని, అందుకోసం తమను చంపేందుకు చూస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పెందుర్తి మండలంలో ఎక్కడా లేని విధంగా చింతగట్ల పంచాయతీని అభివృద్ధి చేశామని తెలిపారు. నా పేరు గనిశెట్టి కనకరాజు. నేను ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ అయ్యాక డైరెక్టర్గా ప్రస్తుతం పనిచేస్తున్నాను. నా భార్య, నా పేరు గనిశెట్టి కనకరాజు అండి. నేను స్టేట్ బీసీ కార్పొరేషన్ అయ్యాక డైరెక్టర్గా పనిచేస్తున్నాను. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ సర్పంచ్గా కూడా నా భార్య ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరి నేను 2006 సంవత్సరంలో రిజర్వ్ కానిస్టేబుల్గా ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ఏదైతే ఇక్కడ అరాచక తెలుగుదేశం పార్టీ నాయకులు పాలన కొనసాగిస్తున్నారో ఆ అరాచకాలని ఇప్పటి నుంచి ఇప్పుడు 2024 సంవత్సరం వరకు అనేక మార్లు వాళ్ళు నాపై దాడులు చేయడం జరిగిందండి. సుమారు ఒక 3 నెలల కిందట నన్ను హతమార్చిన కుట్ర చేసి నాపై దాడి చేసి చంపడానికి ప్రయత్నం జరిగింది. దీంతో పాటు సుమారుగా మరి ఈ పంచాయతీలో మేము స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు మిగతా కాలం అంతా కూడా పంచాయతీ నుంచి మేమే పరిపాలన సాగించాం, మా కుటుంబ సభ్యులే. దీన్ని చూసి వాదలేక రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ తప్పుదారి పట్టించి అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడి తెలుగుదేశం నాయకులకు ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు చిన్నారావు కానీ, దాసరమణ కానీ, బండా సత్యనారాయణమూర్తి గారి అన్నదండలతో మరి నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది. కాబట్టి పోలీసులు కూడా తెలియపరిచున్నాను. ఇప్పటికే ఏదైతే అభివృద్ధి పదంలో ఈ పంచాయతీ నడిపిస్తున్నానో నా నుంచి ఇప్పిలి వాణిపాలెంలో క్వారీ తవ్వకాలు అడ్డుకున్నాననే వేపంతో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నన్ను హతమార్చాలని చూస్తున్నారు అని రాష్ట్ర అయ్యారక్క బీసీ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గా గనిశెట్టి కనకరాజు తీవ్రంగా ఆరోపించారు. పెందుర్తి మండలంలోని చింతగట్లలో సోమవారం ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ను నూతనంగా ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడారు. 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సర్వే నెంబర్ 81లో 117 ఎకరాల క్వారీ తవ్వుకునేందుకు అనుమతులు వచ్చాయని, అక్కడ క్వారీ తవ్వకాలతో ఊరంతా తుడిచిపెట్టుకుపోతుందని తాను సర్పంచ్గా ఉండి దానిని అడ్డుకున్నానని తెలిపారు. అదే కక్షతో తనను అంతమొదించాలని స్థానిక తెలుగుదేశం పార్టీ వారు చూస్తున్నారని ఆరోపించారు. అక్కడ క్వారీని అనుమతులు ఇచ్చి ఊరిని వల్లకాడు చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామా, లేదా అక్కడ సుమారు 300 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన వైసీపీకి పట్టం కడదామా ప్రజలు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజు పాత్రుడు, ఎంపీటీసీ ఎన్ అప్పలరాజు, డాక్ యార్డ్ వెంకట్రావు, బి సంతోష్, అప్పారావు, ఎం ఈశ్వరరావు, ఎన్ స్వామినాయుడు, ఈ రమణ, బి రమణ, అక్కునాయుడు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. నా పేరు గణశెట్టి కనకరాజు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బీసీ కార్పొరేషన్ అయ్యాక కార్పొరేషన్ డైరెక్టర్గా విధి నిర్వహిస్తున్నాను. నా భార్య విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ సర్పంచ్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా సమాజానికి, చింతగట్ల పంచాయతీ, పెందుర్తి మండలానికి, ప్రజలకి కూడా ఒక సమాధానం చెప్పాలని ఈరోజు పాత్రికేయులందరికీ తెలియపరుస్తున్నానండి. ఏదైతే మొన్న ఈనాడు పేపర్లో చింతగట్లలో 81/2 భూమిలో 6 కోట్ల ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమి కాకుండా డీ పట్టాదారులుగా జిరాయితీగా మార్చి ఒక కాంగ్రెస్ నేతకి ఇచ్చేస్తున్నట్టు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది చెల్లదని మరో తెలియపరుస్తున్నాను. ఎందుకంటే అదే స్థలంలో గతంలోనే తెలుగుదేశం నాయకులు కోరి కోసం కొండా సత్యనారాయణమూర్తి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది 117 ఎకరాలకి. ఆ రోజు మీకు కళ్ళు కనిపించలేదని ప్రశ్నిస్తున్నాను. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితోటి విశాఖలోని జగదాంబ జంక్షన్ వద్ద దిల్ సే హైదరాబాద్ హలీం షాప్ ను దక్షిణ నియోజకవర్గం సీనియర్ నేత సీతంరాజు సుధాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత 13 ఏళ్లుగా హలీం షాప్ నిర్వహణ చేస్తున్నారు అని అన్నారు. ముస్లింలకు పవిత్రమైన మాసం రంజాన్ అన్నారు. ప్రపంచంలో సైన్స్ అభివృద్ధి చెందిన రోజుల్లో ముస్లిం మత పెద్దలు నమాజ్, సాయంత్రం ఆహారం, భక్తి మార్గంలో ఆరోగ్యం పెంచే అలవాట్లు చేశారు అని కొనియాడారు. ముస్లిం సోదరులు సంపాదనలో కొంత భాగం పేదలకు దానాలు చేయటం ఆనవాయితీగా వస్తుందని స్థానిక 29వ వార్డు కార్పొరేటర్ ఊరికుటి నారాయణరావు మాట్లాడుతూ తన వార్డులో హలీం సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. పౌష్టికాహారం అందజేసే క్రమంలో రంజాన్ మాసంలో హలీం సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. హలీం సెంటర్ నిర్వాహకుడు జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా హలీం సెంటర్ నిర్వహణ అందుబాటు ధరల్లో నాణ్యత కలిగిన ఆహారం అందజేస్తున్నామని తెలిపారు. విశాఖలో తాము ఏటా హలీం సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇక్కడ మటన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 600, స్మాల్ 180, మీడియం 350 ఉంటుంది అన్నారు. అలాగే చికెన్ హలీం ఫ్యామిలీ ప్యాక్ 350, స్మాల్ 120, మీడియం 200 ఉంటుందని తెలిపారు. ఇక కడ్డు కీర్ 50, హైదరాబాద్ మటన్ మొరగ్ 400 ఛార్జ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, 42 వార్డు కార్పొరేటర్ ఆల్లా లీలావతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓకే బాబాయ్ ఓకే భాయ్ మన రంజాన్ మాసం బిగిన్ అయింది. ఇక్కడ హడావుడి చూడంగానే సుమారుగా కంటిన్యూగా విరామం లేకుండా 13 సంవత్సరాల నుంచి మన జుబేర్ భాయ్ చేపట్టిన ఇది యాక్చువల్గా అయితే బిజినెస్ అని అనకూడదు. ఎందుకంటే భక్తులకి ఈ పవిత్రమైన మాసాన్ని ఆచరించి వారి తాలూకు ఉపవాస దీక్షని విరమించే కార్యక్రమంలో ఈ ఆహారాన్ని, బలవంతమైన ఆహారాన్ని, ఇది ఎంతోమంది పెద్దలు డిజైన్ చేసిన ప్రకారం దీని తాలూకా ఈ హలీం అనేది స్వీకరించడం జరుగుతుంది. సో మనం ఇందాకే చెప్పాను నేను, మనం ఇప్పుడుండే మోడర్న్ డేస్లో డైటీషియన్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఫేమస్గా జరుగుతుంది. అది మన మహమ్మదీ మత పెద్దలు దీన్ని ఎన్నో వందల ఏళ్ల క్రితమే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని మన జీవన ప్రక్రియ, జీర్ణక్రియ, ఆ జీర్ణ వ్యవస్థని సక్రమంగా నడిపించే నిమిత్తం. అప్పుడు ఇన్ని మందులు ఉండేవి కాదు. ఈ గ్యాస్ట్రైటిస్ కానీ రకరకాల ప్రాబ్లమ్స్కి ఎండోస్కోపీలు లేవు, కలనోస్కోపీలు లేవు, ఏవీ లేని టైంలో మన యొక్క ఆహారం ద్వారానే దాన్ని రిపేర్ చేస్తూ ఉండే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని గమనించో మరి ఎందుకు పెద్దలు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఈ రోజా ఇవన్నీ స్టార్ట్ చేశారు. ఈ మత పెద్దలు చేసిన ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా లాభాపేక్ష లేకుండా
మన జుబేర్ భాయ్ గత మోర్ దెన్ దశాబ్ద కాలంగా 13 పేద ప్రజలకు ఆర్థిక ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయనున్న ఇందిరమ్మ అభయం యాప్ లాంచ్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు విశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంప గోవర్ధన్ రాజ్ తెలిపారు. సోమవారం విశాఖ అరిలోవలోని 11 వార్డులో దుర్గమ్మ గుడి వద్ద ఇందిరమ్మ అభయం కార్యక్రమంపై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు యాప్లో పేదల వివరాలను నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ప్రతి నెల పేద కుటుంబానికి 5,000 ఇచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి పేదవాడికి మేలు చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, సురేష్ కుమార్ తో పాటు పలువురు మహిళా నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ 04 or 5 పేరు వచ్చింది రైట్ కే శకుంతల కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలి. ఇదంతా చదవాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మేడం వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో ఇందిరా అభయాస్తం అనే ఒక యాప్ని మొన్న లాంచింగ్ చేయడం అనేది జరిగింది. తర్వాత మొన్న మేఘాలో విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫు నుంచి మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి ద్వారా విశాఖపట్నంలో కూడా లాంచింగ్ చేయింది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం కాన్స్టిట్యున్సీలో ఈ యాప్ని ప్రతి వ్యక్తులకు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే దశగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనే విధంగా ప్రతి ఒక్కరిని యాప్ని డౌన్లోడ్ చేయడానికి ఈరోజు కార్యక్రమం పెట్టడమే జరిగింది. ఉదయం విశాఖ ఈస్ట్లోని మధ్యాహ్నం భీమిలీలో కూడా పెట్టడం జరిగింది. అలాగే రేపు రానున్న కాలంలో కూడా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అందరూ కూడా సహకరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని విశాఖ ఈస్ట్ తరపున జిల్లా కాంగ్రెస్ తరపున కోరడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ అప్లికేషన్ పెట్టుకున్న ఎమ్మెల్యేకి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఐక్యతగా పనిచేసి ఎవరైతే అధిష్టానం నిర్ణయిస్తుందో వాళ్ళందరికీ కూడా ఆ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి రేపు రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని ఇక్కడున్న స్థానికులకు ఇక్కడున్న అన్ని పార్టీ వ్యక్తులకు కూడా ఈ జిల్లా కాంగ్రెస్ కోరడం అయితే. ఎందుకంటే ఈ బీజేపీ అనే మోసగొట్టు పార్టీ, బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, ఈ ముగ్గురు కూడా కపట నాటకాలు ఆడి ఈ విధంగా ఎలక్షన్కి వస్తున్నారు. ఆయన 9 సంవత్సరాల్లో ఈ బీజేపీ చేసిన ఏమీ లేదు. రేపు రానున్న కాలంలో కూడా ఏదైనా ఇచ్చేది కాంగ్రెస్, తెచ్చేది కాంగ్రెస్ దశగా ఈరోజు 6 లెవెల్లో ఇంత ఇల్లులు కట్టారనేది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది తప్ప వేరే ప్రభుత్వంలో ఏం లేదు. 15 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న వెలపూడి రామకృష్ణ బాబు గారు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఎవరికి ఏ ప్రయోజనాలు కూడా చేయలేదు. అలాగే ఇప్పుడు అనేక మంది పోటీలు పడుతున్న ఈస్ట్లో ఎంఈవి మేదరమెట్ల సిద్ధం సభకి 50 నియోజకవర్గాల ప్రజలను తరలించారని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మేదరమెట్లలో అబ్బాదాల విషయం వెదజల్లారన్నారు. వేలాది మందిని పిలిచి సరైన సౌకర్యాలు చేయలేదని, సభకి 50 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారని, ఏకంగా గాజువాక నుంచి కూడా ఒక్క బస్సుకి 2 లక్షల ఖర్చు చేసి మరీ జనాలను తీసుకువెళ్లారన్నారు. ఈ సభలో సీఎం జగన్ 99% హామీలు అమలు చేశామని గొప్పలు చెబుతున్నారని, కానీ ప్రధాన హామీ అయిన సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ లేదా మెగా డిఎస్సి లేదని అన్ని ఉట్టి మాటలు జగన్ చెప్తున్నారని ఆరోపించారు. రైతులను, భవన్ నిర్మాణ కార్మికులను సైతం రోడ్డున పడేశారని తెలిపారు. సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎం సురేష్ మెనన్ మరియు దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఇవాళ వికలాంగులంతా కూడా ధర్నాకి చేయడం జరిగింది. ముఖ్యంగా మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 3,000 రూపాయల పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అనేకమైనటువంటి ప్రమాణాలు పెరగటం వల్ల
లైఫ్ ఎక్స్పెక్టేజ్ పెరగటం వల్ల దానికి ఉన్నటువంటి పెన్షన్ 10,000 రూపాయలకి పెంచాలని మేము యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా రానున్నటువంటి ఎలక్షన్లో 25 లక్షల మంది వికలాంగులు అంతా కూడా ఉన్నారు. ఎవరైతే మాకు పెన్షన్ ఇస్తారో, ఉచిత విద్యను అందిస్తారో, ఉచిత కరెంటు 300 యూనిట్ల వరకు దివ్యాంగులకు ఇస్తారో వాళ్ళందరికీ కూడా మేము ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వికలాంగులు అనేక రకాలుగా ప్రభుత్వాలు విస్మయానికి గురి చేసిన సందర్భం ఈ సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఒక్క 3,000 తప్పించి అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా వికలాంగులకి ప్రవేశపెట్టబట్టి చాలా తీవ్రంగా పరిగణించవలసిన పరిస్థితి ఉంది. మా జీవన ప్రమాణాలు కూడా చాలా పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని తక్షణమే వికలాంగులందరినీ అన్ని రాజకీయ పార్టీలు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉన్నాయి. ఎలక్షన్ సందర్భంగా మేము ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా వికలాంగులకు చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా అంత్యోదయ కార్డులు అందరూ కూడా వికలాంగులకు అందించి బియ్యాన్ని 35 కేజీల వరకు చేస్తే అందరికి కూడా బాగుంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో ఆటో కార్మికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికుల కోసం పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలు చూసి ప్రతి ఆటో కార్మికుడు ప్రతి సంవత్సరం వాహన మిత్ర అనే పదం తీసుకువచ్చి వారికి చేదోడుగా నిలుస్తున్నారని అన్నారు. త్వరలో విశాఖను రాజధానిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారని, దీని వలన విశాఖలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. తద్వారా మీ ఆటో కార్మికులందరికీ ఎక్కువ ఉపాధి లభిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం ఆటో కార్మికుల కోసం పండుగ వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు, కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, సారి పిల్లి గోవింద్, ఆళ్ల లీలావతి మరియు శ్రీనివాస్, రేయి వెంకటరమణ, కేవీఎన్ శశికళ, మండల అధ్యక్షులు కృష్ణరావు పాల్గొన్నారు. చదువుకోవాలి. తద్వారా విశాఖ వ్యాలీ ఉంది, టెంపుల్ ఉంది, మీ అందరికీ స్కూల్లో బాగా తెలుసు. మాకంటే ఎక్కువ నాకు ఎప్పుడు పుస్తకాలు కొంటావు, నేను ఎప్పుడు స్కూల్ పంపిస్తా ఉంటే మీ మామయ్య ఇచ్చుకుంటాడు, లేకపోతే మీ తాతయ్య ఇచ్చుకుంటారు, లేకపోతే మీ పిన్ను ఇచ్చుకుంటారని చాలా కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో ఈ బాధలు అనిపించిన వాళ్ళకి మాత్రమే ఈ కష్టాలు తెలుస్తాయి. పెద్దదానికి కష్టాలు తెలియదు. కాబట్టి ఇవన్నిటినీ ఈ రోజు ఈ రాష్ట్రంలో జల్లెడి పట్టి వెతికినా సరే స్కూల్ ఫీజులు డబ్బులు లేవు, పుస్తకాలకు డబ్బులు లేవు, బ్యాగ్ డబ్బులు లేవు, చెప్పులకు డబ్బులు లేవు, బట్టలకు డబ్బులు లేవు అనే వాళ్ళు జల్లెడి పెట్టి వెతికిన ఒక్కరు కూడా కనపడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం స్కూల్ తెచ్చిన వెంటనే ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికి 3 జతల యూనిఫామ్, కొత్త టెక్స్ట్ బుక్స్, కొత్త నోట్ బుక్స్, షూ, టై ఇచ్చి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎదిగే వయసులో శారీరకంగా కూడా దృఢంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని జగనన్న గోరుముద్ద లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఇంగ్లీష్ మీడియం లాంటి తీసుకొచ్చి చదువుకోలేకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని కూడా ఉన్నత విద్యావంతులు చేయాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారు. దానివల్ల మాత్రమే పేదరికాన్ని మనం నిర్మూలించగలుగుతాం. పేదరిక నిర్మూలన జరగాలంటే విశాఖ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దివ్యాంగుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దివ్యాంగులకు అందిస్తున్న 3,000 రూపాయల పింఛన్ను 10,000కు పెంచాలని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది ఉన్న దివ్యాంగులను ఏ ప్రభుత్వం అయితే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందో వారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని, అలాగే దివ్యాంగులకు ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు దివ్యాంగులు పాల్గొన్నారు. మీకు చేతనైతే ఈ సభలో మీరు మాట్లాడాలి. మీ వల్ల భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది రోడ్డు మీద పడ్డారు, మందు తాగడం వల్ల ఎంతమందికి లివర్ సమస్యలు ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అన్నారు. 2,30,000 మందికి యువతకు మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ తీసారా? మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అని చెప్పి ఎప్పుడు తీశారు మెగా డిఎస్సి? మీరు అన్న మాటలు బాగా గుర్తుంచుకోండి. 4 సంవత్సరాల నుంచి పిల్లలు చదువుకుంటూ ఉండిపోయారు. ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఒకసారి కూడా వాళ్ళ ఉద్యోగాలు తీయలేదు, ఆ నోటిఫికేషన్ ఇవ్వలేదు.
4 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారని చెప్పి అన్నారు. ఏది మీరు 2019 మరి ఎలక్షన్లో ప్రచారంకి వచ్చినప్పుడు. మరి ఇప్పుడేమైందండి? నిన్న మొన్న ఆ అమ్మాయి కూడా అడిగింది, 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మీరు ఇస్తారని చెప్పేసి. 4 సంవత్సరాల 6 నెలలు అయిపోయిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏది మెగా డిఎస్సి అని చెప్పేసి మినీ డిఎస్సి. మరి ఇది మాట నుంచి పెట్టుకున్నారా? ఇది అబద్ధాలు కాదా? మేదరమెట్లో మీరు మెట్లో చెప్పినట్టు జరిగినటువంటి సమాధాన సభలో 99.9% చేస్తారని చెప్పారు. మరి దీనికి సమాధానం చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఏమైంది? అలాగే మెగా డిఎస్సి అన్నారు కదా, మెగా డిఎస్సి ఏమైంది? వాలంటరీ ఉద్యోగాలు ఇవ్వడం ఉద్యోగాల. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథం ప్రజలను వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. తక్షణమే బాధితులందరికీ తగు న్యాయం చేయాలని కోరారు. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ విషయంలో అన్ని జోనల్ కమిషనర్లు, ఇతర అధికారులు మరింత బాధ్యతగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ రవికృష్ణ రాజుతో పాటు సిఎంహెచ్ఓ నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెళ్ళడానికి ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి ప్రజల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ ను స్వీకరించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలియజేసిన ఫోన్ కాల్స్, ఫిర్యాదులను సంబంధిత అధికారులు 3 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా సార్, తప్పకుండా రెక్టిఫై చేస్తాను. మీకు ఒకసారి లాస్ట్ 1 month బ్యాక్ కూడా కావాలన్న షాప్లు అన్ని కట్టించారు. మాకు రోడ్ నెంబర్ 9 ఎంతో మంది పడిపోయింది. ముందు అసలు ఏంటయిందో ఒకసారి నేను కూడా కనుక్కుంటాను. ఓకే, అది ఒకసారి నేను ఆఫీసర్స్ తో కనుక్కొని ఎందుకు ఏమైంది అన్నది తెలుసుకున్న తర్వాత 2 days లో అది ఏంటో అన్నది మేము చేస్తాము. ఆల్రెడీ మీ నంబర్ ఉంది కదా, మీ నంబర్కి కాల్ చేస్తారు. సిఎంహెచ్ఓ గారు ఒకసారి అది చూడండి. 2019 నుంచి పెండింగ్ అంటున్నారు. సార్ తప్పకుండా, అంటే ఆ చెట్టు అన్నది రిమూవ్ చేయాలంటారా? మనం లాస్ట్ బస్ స్టాప్ ఏరియాలో మాకు అక్కడ యోగా పార్క్ యువతల రోడ్డు మొత్తం పాడైపోయి ప్రజలు పడిపోతున్నారు జనాలు. సచివాలయం నంబర్ చెప్తారా? సచివాలయం నంబర్ అంటే అదే మన స్కూల్ ఉంటుంది కదా, మున్సిపల్ స్కూల్, అదే చెప్తా ఉన్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖలో వందే భారత్ రైళ్లు ప్రారంభం. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి.
స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన విశాఖ జేసీ అశోక్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు తెలియజేయాలి. విశాఖలో సిపిఎం నాయకులు డిమాండ్. విశాఖలో ఘరానా మోసం. రెండో పెళ్లి చేసుకుని భర్తను మోసం చేసిన సినీ నటి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.